నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఇక తదుపరి చూస్తే రాఘవ్ చెడ్డా కొత్త రాజకీయ పార్టీ సోషల్ పోస్టులతో సంకేతాలు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చెడ్డా కొత్త పార్టీ పెట్టబోతున్నారా? పార్టీతో విభేదాల నేపథ్యంలో రాఘవ్ చెడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రాజకీయ పార్టీలో చేరటం కంటే సొంత పార్టీని ప్రారంభించాలని ఓ యూజర్ సూచించగా మంచి ఆలోచన, ఇంట్రెస్టింగ్ థాట్ అంటూ కమెంట్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికను పంచుకున్నారు. మరి దీంతో రాఘవ్ చెడ్డా కొత్త పార్టీ పెడుతున్నారనే ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తుంది. ఇదిలా ఉండగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను పరోక్షంగా విమర్శించారు. మాస్టర్ కంటే ఎప్పుడూ గొప్పగా రాణించవద్దు అనే శీర్షికతో ఉన్న ఒక పుస్తక చిత్రాన్ని ఎంపీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అంతకుముందు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా రాఘవ్ చెడ్డాను తొలగించింది. ఆప్ ఆయన స్థానంలో మరో ఎంపీ అశోక్ మిత్తల్ను నియమించింది. ఆప్ నిర్వహిస్తున్న కార్యకలాపాలకు చెడ్డా దూరంగా ఉంటుండడం, పార్టీ కార్యక్రమాలపై స్పందించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించింది. రాఘవ్ చెడ్డా బీజేపీలో చేరనున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవటం తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారింది. మరి ఏ నిర్ణయం తీసుకుంటాననేది రాఘవ్ చెడ్డా అయితే చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఆమ్ ఆద్మీ పార్టీకి కార్యకలాపాలకు అన్నిటికీ కూడా రాఘవ్ చెడ్డా దూరంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఎవరైతే మరి తన అభిమాని పంచుకున్నాడో దానికి ఇంట్రెస్టింగ్ థాట్ కొత్త పార్టీ పెట్టొచ్చు అని ఎప్పుడైతే మాట్లాడారో రాఘవ్ చెడ్డా కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. చూడాలి మరి రానున్న రోజుల్లో రాఘవ్ చెడ్డా బీజేపీలో చేరతారా లేదంటే మరి ఆయన కొత్త పార్టీ పెడతారా అనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక అదేవిధంగా సామాన్యుడిలా మంత్రి ముచ్చట, మెట్రోలో జూపల్లి ప్రయాణం. నిత్యం సైరన్ల మోత, సెక్యూరిటీ వాహనాల కాన్వాయ్ మధ్య తిరిగే హోదా అయింది. మరి అంతేనా, ఆ హంగు ఆర్భటాలను పక్కన పెట్టి తోటి ప్రయాణికులతో కలిసి సామాన్యుడిలా మెట్రో రైలు ఎక్కారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. బుధవారం నగరంలోని ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో ట్రాఫిక్ చిక్కులను తప్పించుకొని గమ్యస్థానానికి త్వరగా చేరుకోవాలని భావించిన ఆయన మెట్రో మార్గాన్ని ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎర్రమంజిల్కు స్టేషన్కు చేరుకున్న మంత్రి ప్రోటోకాల్ హడావడి లేకుండా స్వయంగా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి టికెట్ కొనుగోలు చేశారు. అనంతరం ప్లాట్ఫామ్ మీద సాధారణ ప్రయాణికులుగా నిలబడి రైలు రాగానే లోపలికి వెళ్లారు. సమయం రద్దీగా ఉండడంతో రైలు సీట్లు ఖాళీ లేవు. అయినప్పటికీ మంత్రి తన హోదాను ప్రదర్శించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే మియాపూర్ వరకు ప్రయాణించారు. ప్రయాణ సమయంలో తన పక్కన ఉన్న వారితో ఆత్మీయంగా ముచ్చటించారు. మెట్రో సౌకర్యాలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఇక మంత్రిని అంత దగ్గరగా చూసిన ప్రయాణికులు తొలుత ఆశ్చర్యానికి లోనైనా ఆయన పలకరింపుతో ఉత్సాహంగా మాట్లాడి క్రమంలో యువకులు, వృద్ధులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పడగా జూపల్లి ఎంతో ఓపికగా అందరితో ఫోటోలు దిగుతూ ప్రయాణాన్ని సాగించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సమయాన్ని ఆదా చేస్తూ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో ఒక అద్భుతమైన మరి ప్రత్యామ్నాయ మార్గమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా వర్షాల సమయంలో నగరంలో ప్రధాన కూడళ్లలో రద్దీ పెరిగినప్పుడు మెట్రో సేవలు సామాన్యులకు ఎంతగానో ఊరటనిస్తాయని జూపల్లి కొనియాడటం అయితే జరిగింది. మంత్రి ఇలా సాదాసీదాగా మెట్రోలో కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఎల్బీ నగర్ నుంచి కేపీహెచ్బీ వరకు ఇలాగే ప్రయాణించి వార్తల్లో నిలవడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజలకి మరింత దగ్గరయ్యేందుకు ఆయన తీసుకుంటున్న అడుగులు కావచ్చు, చేస్తున్న పనులు కావచ్చు, మరి ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయని అందరూ కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రజలతో నాయకుడు మమేకం అయినప్పుడు మాత్రమే మరింత గౌరవం ప్రజాప్రతినిధుల మీద ప్రజలకు కలుగుతుంది. దానిలో జూపల్లి కృష్ణారావు ఏదైతే అది మరి తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా మనకైతే కనబడుతుంది. ఆయన ఎక్కడా కూడా హోదా అనేది మర్చిపోకుండా, మరి హోదా అనే దాన్ని చూపించకుండా ఆయన ఒక సామాన్యుడిలాగా ఉండి సీట్లు ఖాళీ లేకపోయినప్పటికీ నిల్చుని ఆయన మియాపూర్ వరకు ప్రయాణించిన విధానం, అదేవిధంగా అందరూ ఆయన్ని ఫోటోలు అడిగినప్పుడు కూడా ఓపికగా అందరికీ ఫోటోలు ఇవ్వడం, ఇవన్నీ ఏంటంటే ప్రజలకు జూపల్లి కృష్ణారావుని మరింత దగ్గరికి చేస్తాయి అని మనందరం కూడా భావించవచ్చు. ఇక తదుపరి సామాన్యుడికి ఊరట, మారని రెపో రేటు, వడ్డీ రేట్లు యథాతథం, వరుసగా రెండోసారి మార్పులు చేయని రిజర్వ్ బ్యాంక్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి సామాన్యుడికి ఊరట కల్పించింది. కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన బుధవారం జరిగిన
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ విధాన కమిటీ రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచింది. ప్రపంచ అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య ఈ నిర్ణయాన్ని కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థపై తటస్థ వైఖరిని కొనసాగించాలని, స్థిరమైన దేశీయ వృద్ధిని బ్యాలెన్స్ చేయడంలో ఎంపీసీ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 2025 నుంచి ఆర్బీఐ ఇప్పటివరకు రేట్లలో మొత్తంగా 125 బేసిస్ పాయింట్లతో కోత విధించింది. 2019 తర్వాత మొదటిసారిగా ఆర్బీఐ ఇంత వేగంగా రేట్లను తగ్గించింది. గతంలో జరిగిన కోతలను అంచనా వేయడానికి ఫిబ్రవరి 2026లో జరిగిన గత సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ మరి రేట్లను స్థిరంగా ఉంచింది. డిసెంబర్ 2025లో రెపో రేటు 25 బేసిస్ పాయింట్ల కోత విధించడం తెలిసిందే. ప్రధాన రేట్లు యథాతథంగా ఉన్నాయి. తాజా నిర్ణయంతో స్టాండింగ్ డిపాజిట్ ఏదైతే ఉందో మరి ఫెసిలిటీ రేటు 5%గా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ బ్యాంక్ రేటు 5.5%